హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాం. ఎప్పుడైనా టైం కుదిరిందంటే వెంటనే వచ్చేస్తాం అనమాట. ఈరోజు మన అంటే చుట్టూరు ప్రహరీ కట్టేసాం కదా, చెట్లు ఏమైనా వేయచ్చు కదా అనేసి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. అవన్నీ విత్తనాలు తీసుకొని వచ్చాను. అక్కడికి వచ్చేసరికి అమ్మే ఉంటే ఇప్పుడు నువ్వు వేసి ఏమైనా వెళ్తూ ఉంటావు, దానికి వాటర్ అవన్నీ వేయడానికి ప్రతిరోజు వేయాలి కదా, మనకి ఇంటికి ఇక్కడికి చాలా దూరం కదా, నువ్వు ఇప్పుడు వేస్తే వాటిని చంపేసినట్టు అది ఇది అనేసి భయం పెట్టింది. అందుకని ఇంకా నేను తెచ్చినటివి ఇంకా వేయదలుచుకోకుండా పక్కన ఉండేసాను. తర్వాత మన చుట్టూరు చాలా మొక్కలు ఉంటాయండి. ప్రతి ఒక్క మొక్కలో ప్రతి ఒక్క ఆయుర్వేద గుణాలు ఉంటాయి. తర్వాత ఏమో అక్కడ కలే చెట్టు ఉంటుంది కదా, కలే చెట్టుకి వచ్చే లేత ఇగురు చందమామ అంటారంట. అసలు భలే టేస్ట్ అంటే భలే టేస్ట్గా ఉన్నింది. అమ్మ తీసి ఇస్తూ ఉందన్నమాట. ఇది తింటే బాగుంటుంది, మనకి ఏదన్నా ఎక్కువ విరోచనాలు అట్లా ఉన్నవాళ్ళు కూడా ఇది పైన తీసేయకుండా అది తినేస్తే విరోచనాలు కట్టుకుంటాయంట. ఏదో ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క ఆయుర్వేద గుణాలు ఉంటాయి కదా. మొన్న తేనుగుంట అదే కాయలు అంటారు కదా, అవి కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాము. మన చుట్టూరు కూడా చాలా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడికి రావాలంటే నాకు చాలా ఇష్టము. తర్వాత ఏమో చూడండి, మొన్న ఇవన్నీ నాటి వెళ్ళాం కదా, అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చేసాము. ఇంకేం చేశాను, ఇంకేమి వేయకుండా ఇంకా కంప నాటాం కదా, ఇంక లోపలికి గోవులు అవి వస్తూ ఉంటాయి. తర్వాత ఏమో ఇంటికి వచ్చేసిన తర్వాత బటర్ చికెన్ బటర్ చపాతీ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుండిందండి. మా పెద్ద అబ్బాయి చేశాడు. తర్వాత ఏమంటే ఇవన్నీ కూడా మన ఏదైనా కూడా హోటల్కి వెళ్ళి అరా కొరగా తినకుండా మన ఇంట్లో చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా తృప్తిగా తింటాం కదా. మా అమ్మకి మా అత్తమ్మకి వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది. నేను ఒక పని మీద వెళ్తే మళ్ళీ ఇంకొక అది రివర్స్ వచ్చేసింది. నాకు అదే చాలా దిగులుగా ఉన్నింది. ఏదైనా కూరగాయ మొక్కలు అవన్నీ వేసుకుంటే బాగుంటుంది కదా. మా అమ్మ చేసింది పనికి ఇంకేం చేస్తాం. తర్వాత మనకి మోటార్ ఉంది, అసలు నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనకి అంటూ మొక్కలు వేస్తే అక్కడే దగ్గరుండి చూసుకుంటా ఉంటే బాగుంటుంది. అమ్మ చెప్పింది కూడా మంచిదే కదా, ఇంక అందుకని ఇంటికి తీసుకొచ్చేసాను. తర్వాత మనం స్టార్టింగ్ అసలు గోడ చుట్టూరు కట్టేటప్పుడే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చుట్టూరు నేను చెట్లు వేసుకోవాలి అని. నాకు మెయిన్ ఇప్పుడు ఇల్లు కట్టుకొని చెట్లు మొక్కలు మంచిగా ఇంటి చుట్టూరు వేసుకోవాలని నాకు చాలా కోరిక. ఇప్పుడుండే ఇంటికి మనకి అంత సదుపాయం ఉండదన్నమాట. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్.